కాయలున్న చెట్టుకి రాళ్లు పడతాయా? అలా అనుకుంటే మాత్రం ఆ పెద్ద మనిషికి ఊరట దొరుకుతుంది, లేకపోతే ఊరేసుకోవాల్సిందే. ఎన్ని అవాకులు, ఎన్ని చవాకులు, ఎన్నెన్ని ఆరోపణలు, ఎన్నెన్ని శాపనార్థాలు. మౌనంగా ముందుకు సాగిపోయే ఆ ముని పుంగవుణ్ణి ఇప్పుడు తూటాల్లాంటి మాటలు తూట్లు పొడిచేస్తున్నాయి. ఇప్పుడున్న పొలిటికల్ గంజాయి వనంలో ఆయనొక్కరే మేలు రకపు గంధపు చెక్క. సైకిల్ మీద సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రుల్ని మన పూర్వపు జమానా చూసింది. మారుతి 800 కారుతో సాటిస్ఫై అవుతున్న మన ప్రధానమంత్రిని మన జమానా చూడగలుగుతోంది. అవును, ఇన్నాళ్లు కింగ్ అనిపించుకున్న ఈ సింగ్ గురించే ఇక్కడ చెప్పుకుంటోంది. ఈ మిస్టర్ క్లీన్ ఇమేజ్ ను 100% మంది ఆమోదించాలంటే అది జరిగే పని కాదు. అందుకే దేశ ప్రధానులందరిలోకి అత్యంత అసమర్థుడన్న అపఖ్యాతిని ఆయనకే ఆపాదించింది ప్రతిపక్షం. ఇదంతా గడిచిపోయిన సమీప చరిత్ర. ఇప్పుడు వర్తమానంలోకి వచ్చి నిన్నంటే పేలిన 2 విచిత్రమైన సౌండ్ బైట్లను విందాం. పార్లమెంటులో చప్రాసికున్నంత కనీస జ్ఞానం కూడా ప్రధానమంత్రికి లేదని మన తెలంగాణ చంద్రుడు తేల్చి పారేశారు. తమాష ఏంటంటే అక్కడ చప్రాసి ఉంటారు, దర్బార్లు ఉంటారు చాలా మంది. వాళ్ళు మిగతా ఎంపీలు మిగతా మంత్రులు పోతుంటే నమస్తే సార్ అంటారు. నేను పోతుంటే పార్లమెంట్ కారిడార్లో జై తెలంగాణ సార్ అంటారు. లోక్సభలో ఉన్న ప్యూన్లు కూడా ఎంత బాగా చెప్తారంటే మీరు పోరాడుతూ ఉండండి సార్, మీరు న్యాయమైన పోరాటం తప్పక విజయం సాధిస్తారు, ఒక టైం వస్తుంది, ద డే ఆఫ్ తెలంగాణ విల్ కమ్, ముందుకు పోండి అని చెప్పి పార్లమెంట్ లో ఉన్న చప్రాసులు చెప్తున్నారు. కానీ ఆ చప్రాసుకున్న జ్ఞానం ఈ దేశ ప్రధానమంత్రికి లేదు. మన కర్మ. దంచుడు భాషలో స్పెషలిస్ట్ అయిన కేసీఆర్ నోరు జారారా, ఆ తర్వాత నాలిక ఖర్చుకున్నారో తెలీదు. ఇటు సిపిఐ స్టేట్ చీఫ్ నారాయణ కూడా విరుచుకుపడినంత పనిచేశారు. కరెంటు స్తంభానికి కట్టి ఉరితీయాలన్నది మన్మోహనుడికి నారాయణ వెయ్యజూసిన శిక్ష. ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా చేస్తున్న ఆ గుమ్మన మూర్తికి ఇంత భారీ సైజు చివాట్ల. మనసు చివుక్కు మనకపోతే మనం మనుషులం ఎలా అవుతాం? అక్రమ మైనింగ్ కేసులో ఇంకా పెద్ద తలకాయలు బయటపడతాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నిందితుల ఛార్జ్షీట్ నమోదుకు సమయం దగ్గర పడుతుండటంతో సిబిఐ అధికారులు అరెస్టులు వేగవంతం చేశారు. సోమవారం శ్రీలక్ష్మి అరెస్టే ఇందుకు నిదర్శనం కూడా. మైనింగ్ కేసులో నాటి గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్ ను సిబిఐ అధికారులు అరెస్టు చేసి కీలక విషయాలు రాబట్టేశారు. ఇందులో భాగంగానే ఆనాటి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని సిబిఐ అరెస్టు చేసేసింది. ఈ కేసు విషయంలో ఎన్నోసార్లు సిబిఐ అధికారులు ప్రశ్నించినా కీలక సమాచారం రాకపోవడంతో జ్యుడిషియల్ విచారణతోనే అసలు సమాచారం రాబట్టొచ్చని సిబిఐ భావిస్తోంది. శ్రీలక్ష్మి అరెస్టుకు ముందు చాలా తతంగమే నడిచింది. ఢిల్లీ వెళ్లిన శ్రీలక్ష్మి కేంద్ర స్థాయిలో ఐఏఎస్లను ఒకే తాటి మీదకు తీసుకొచ్చి తనను అరెస్టు చేయకుండా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితి గమనించిన సిబిఐ అధికారులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆమెను అరెస్టు చేయాలనే నిర్ణయమే తీసుకున్నారు. ఈలోగా సోమవారం గాలికి జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో శ్రీలక్ష్మి అరెస్టుకు మార్గం తెరుచుకుంది. 15 రోజుల పాటు ఆమెను కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరింది. సిబిఐ కస్టడీలో పెద్ద నేతల ప్రమేయంపై ఆమె బాంబు పేల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా అందుకు సంబంధించిన అసలు నేత ఇప్పుడు ఈ లోకంలో లేరు. శ్రీలక్ష్మి అరెస్టుతో అప్పటి కీలక నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి.
29th నవంబర్ ఈ తేదీకో చారిత్రక ప్రాధాన్యత. ఇవాళ ఏ నాయకుడో లేదా సెలబ్రిటీ పుట్టినరోజో అయితే అయ్యుండొచ్చు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ నవంబర్ 29 రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. టైం మెషిన్ లో 2 ఏళ్లు వెనక్కి తిప్పండి. ఎస్, 2 years. మన కేసీఆర్ ఉరఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 ఏళ్ల క్రితం ఇదే రోజు తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదని, ఆరో జోన్లో అంతర్భాగం అంటూ ఆనాడు ఆయన చేపట్టిన దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమై కూర్చుంది. ఆ డిమాండ్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంగా ఊపందుకుంది. కేసీఆర్ దీక్ష 11 రోజులు సాగిన తర్వాత చిదంబరం డిసెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి చేసిన ప్రకటనతో ముగిసింది. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. దాట్స్ 29th నవంబర్.